ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాడు. లోకల్ ట్రైబ్లో నన్ను పట్టించుకుంటారని ఆయన, దానికి బిజినెస్ కావట్లేదు. అన్నీ మనం ఫిక్స్ చేయొచ్చు స్లోలీ. జార్ఖండ్ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అసలు? ఎందుకంటే ఇక్కడ అప్పట్లో ఒకటే కాదురా, ఆంధ్రలో కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే, అన్నీ ఫ్రీ చేస్తే అంతే కదా. కర్ణాటకలో కూడా అంతే. లోకల్ వాళ్ళు ఒక్క పని చేయడానికి సిద్ధంగా లేదు. ఇది ఫ్రీ కదా, అన్నీ ఫ్రీ ఇచ్చేస్తే ఇంకేదో తాగి పడేసుకుంటే అయిపోతుంది. నీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్, ఫ్రీ సెక్స్ వస్తుంది. నీకేం కాదు నీకు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అన్నీ ఫ్రీ వచ్చేసి యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇక రాత్రి కూడా తాగేసి పడుకుంటే అయిపోతుంది. దాన్ని అట్లాంటి వాళ్ళు మోటివ్ చేయాలని కొంచెం టైం తీసుకుంటాం. అది అక్కడ సంస్కారం కావాలి. ఈమె నేర్పిస్తాను నీకు మాట్లాడి ఒక 12 మందికి సమస్య కాదు. నువ్వు ఈ కాంటాక్ట్స్ అని స్టోర్ చేస్తాను. నా పేరు మేడం మెలడీ గారు, ఈ పేరు సీట్ కొట్టాలి, సీట్ కొట్టాలి, నేను సీట్ చూడాలని చెప్పి ఇవన్నీ నువ్వు మళ్ళీ నేను డాక్యుమెంట్ చేసి చూస్తాను. నాది సిఆర్ఎం ఎలా ఉంటుంది. కనెక్షన్ లేదు కదా, నిజంటే ఇది ఉంది మనం ఇడను, నువ్వు అనగానే మాదంటావు ఇదంటావు అలా అంటావు. నాకు ఈజీ అయిందంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్లస్ మనిషి ఇది కాఫీ పోయింది అన్నాడే, ఇదే దానికోసం ఫ్రీ ఇవన్నీ. నేను వచ్చాను ఊరికి, వాళ్ళు అంటే ఏదో తెలుగు తమిళ ఏదో జోకులు వేస్తున్నారు విజయంతో. ఆయన అప్పుడు చెప్పాడు మా ఆయన కథలు అప్పుడు మోర్ ఇంట్రెస్ట్. సిగరెట్ కాన్సెప్ట్ లోపల ఏమనంటే నీ టాలెంట్ బయటకు వచ్చేది. బయటకు వచ్చేది. 7 ఫ్రెండ్స్ నీ టాలెంట్